ఆఫ్ఘనిస్తాన్ లో అధికారంలో ఉన్న తాలిబాన్ ప్రభుత్వంతో సంబంధాలు మెరుగుపరిచే దిశగా భారత్ ముందడుగు వేసింది. తొలిసారిగా భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తాలిబాన్ యాక్టింగ్ విదేశాంగ మంత్రి మౌలి అమీర్ ఖాన్ ముత్తాకితో ఫోన్ ద్వారా చర్చలు జరిపారు. ఇది రెండు దేశాల మధ్య డైరెక్ట్ డిప్లొమాటిక్ టచ్ గా భావించబడుతోంది. ఈ సంభాషణలో కీలక అంశాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా భారత్ తన దేశానికి వచ్చే ఆఫ్ఘన్ పౌరులకు వీసా జారీని తిరిగి ప్రారంభించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది. పహల్గామ్ ఉగ్రదాడిపై తాలిబాన్ తీవ్రంగా స్పందించి ఖండించడంతో భారత్ థాంక్స్ చెప్పింది. భారత్ జైళ్లలో ఉన్న ఆఫ్ఘన్ పౌరుల విడుదల చేయాలని తాలిబాన్ రిక్వెస్ట్ చేసింది. దీనిపై చర్చలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. ఆఫ్ఘన్ ప్రజలతో భారత్ కు ఉన్న సాంప్రదాయ మైత్రి బంధాన్ని జయశంకర్ గుర్తు చేశారు. ఆ దేశ అభివృద్ధికి భారత్ మద్దతు ఇచ్చే దిశగా చర్చలు జరిగాయని తెలిపారు. సాంఘిక ఆర్థిక సహకారం కొనసాగించేందుకు అవకాశాలు అన్వేషించబడ్డాయని స్పష్టం చేశారు. ఇది తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన తొలి ఉన్నత స్థాయి చర్చ కావడం విశేషం. భవిష్యత్తులో ఈ చర్చలు ద్వైపాక్షిక సంబంధాలకు దారితీసే అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్ లో భద్రతా బలగాలు ఉగ్రవాదుల భరతం పడుతున్నాయి. 2 రోజుల్లో 6 ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు వేట కొనసాగుతున్నాయి. నిన్న 3 టెర్రరిస్టులను మట్టుబెట్టిన బలగాలు ఉగ్రవాదుల ఏరివేతలో అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నారు. కాశ్మీర్ లో ఇంకా అనేక మంది ఉగ్రవాదులు నక్కి ఉన్నట్టు తెలుస్తోంది. ऑब्जर्व कर रहा है इधर उधर मूवमेंट करके ऑब्जर्व कर रहा है सभी को फोन पर भेजा था ना, ये क्लियर बता दिया साहब ने भी देख लिया, मैं भेज दिया ना इधर वो है जो बस स्टैंड के नीचे वो शेड है। अच्छा ये रोड वाली पार्टी थोड़ा ध्यान देना, वो ऑब्जर्व कर रहा है इधर उधर मूवमेंट करके ऑब्जर्व कर रहा है सभी को फोन पर भेजा था ना, ये क्लियर बता दिया साहब ने भी देख लिया, मैं भेज दिया ना। భారత విమానాశ్రయాల్లో ప్రయాణికుల కార్గో గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలను అందించడంలో పాల్గొంటున్న టర్కిష్ కంపెనీ భద్రతా అనుమతుల్ని భారత్ రద్దు చేసింది. జాతీయ భద్రతా దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. సెలబీ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యొక్క భద్రతా అనుమతిని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ తక్షణమే రద్దు చేసింది. ఈ సంస్థ నవంబర్ 21, 2022న గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఏజెన్సీ కేటగిరీ కింద అనుమతి పొందింది. ఢిల్లీ, ముంబై, చెన్నైతో సహా 9 ప్రధాన విమానాశ్రయాల్లో
సముద్రంలో కీలకమైన హై సెక్యూరిటీ కార్యకలాపాలను సెలెబీ ఏవియేషన్ నిర్వహిస్తోంది. గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో సేవలు, ఎయిర్ సైడ్ ఆపరేషన్ల వంటి కీలక విధులను కంపెనీ నిర్వహిస్తోంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ కి సహకరించిన టర్కీకి భారత ప్రజలు షాకులు ఇస్తూనే ఉన్నారు. ఇప్పటికే టర్కీ యాపిల్స్ కి అతిపెద్ద మార్కెట్ గా ఉన్న భారత్ ఇప్పుడు భారత వ్యాపారులు ఆ దేశ యాపిల్స్ ని బ్యాన్ చేశారు. మరోవైపు టర్కీ టూర్లను ప్రజలు రద్దు చేసుకుంటున్నారు. దీనికి తోడు టర్కీ యూనివర్సిటీలతో భారత యూనివర్సిటీలు కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు, దీపిక, టర్కీకి భారత్ గట్టి షాక్ ఇచ్చిందని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు టర్కీకి మనం ఎంత సహాయం చేశామో ప్రపంచ దేశాలన్నీ కూడా చూశాయి. ఎందుకంటే టర్కీలో పెద్ద ఎత్తున భూకంపం వచ్చినప్పుడు మనం ఆర్థికంగా కానీ దాంతోపాటుగా మిగిలిన కొన్ని అంశాలకు సంబంధించినటువంటి వాటి విషయంలో కూడా భారత్ టర్కీకి చాలా పెద్ద సహాయం చేసింది. కానీ ఆ సహాయానికి సంబంధించి కనీసం కొంచెం కూడా బాధ్యత లేకుండా కనీసం ఆ టర్కీ దేశం మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో భాగంగా జరిగినటువంటి యుద్ధం ఏదైతే ఉందో దానికి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఎందుకంటే మనం పైన దాడులు చేసినప్పుడు కొన్ని దాడులు చేసిన ప్లేస్లను మనం గుర్తించినప్పుడు టర్కీకి చెందినటువంటి కొన్ని ఫైటర్ జెట్స్కి సంబంధించినటువంటి ఆనవాళ్ళన్నీ కూడా మనం గుర్తించడం. సో ఎక్కడి నుంచి వచ్చా ఏందని చూస్తే మాత్రం అది టర్కీ నుంచి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే టర్కీ పాకిస్తాన్కి సహాయం చేసినట్టు మనం నిర్ధారణకు వచ్చాం. సరే, ఓకే, కానీ ప్రస్తుతం అయితే మాత్రం టర్కీకి సంబంధించి భారత్ అయితే గట్టి షాక్ ఇచ్చిందని కూడా మనం చెప్పవచ్చు. ఇమానియానా సంస్థతో ఒప్పందం పూర్తిగా భారత్ అయితే రద్దు చేసినట్టుగా కూడా మనకైతే చెప్తున్నారు. ఎందుకంటే భద్రతా కారణాల వల్ల రద్దు చేస్తున్నట్టు కూడా భారత్ ప్రకటన చేసింది. ఎందుకంటే హై సెక్యూరిటీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి సెల్బీ ఏవియేషన్ ఆపరేషన్ సింధూర్ల సమయంలో పాక్కి టర్కీ మద్దతు తెలిపింది కాబట్టి సో అందుకు భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పేసి కూడా మనకి విదేశాంగ శాఖ నుంచి అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. విపత్కర పరిస్థితుల్లో చేసిన సహాయం ఏదైతే ఉందో అది పూర్తిగా టర్కీ మర్చిపోయింది కాబట్టి అనే విషయాన్ని కూడా మనం ఒకసారి గుర్తు చేస్తున్నాం. కాబట్టి సో ఏదేమైనా సరే ఈ యొక్క టర్కీ వ్యవహార శైలి ఏదైతే ఉందో అది మాత్రం అది సరైనది కాదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లో భాగంగా మనం అయితే భారత్ సంబంధించి అసలు ఎందుకు పాకిస్తాన్ పైన దాడి చేస్తుంది, పాకిస్తాన్ పైన దాడి చేసిందా, అక్కడ ఉన్నటువంటి యొక్క ఉగ్ర స్థావరాలపైన దాడి చేసిందా అనేది టర్కీ గుర్తించకుండా నేరుగా పాకిస్తాన్ జనావాసాలను టార్గెట్గా చేసుకొని మన పైన దాడులు చేస్తుంటే పాకిస్తాన్కి టర్కీ సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది. అంటే దీన్ని బట్టి చూస్తే కనీసం కొంచెం కూడా మానవత్వం లేకుండా వ్యవహరించిందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే చాలా సందర్భంలో టర్కీకి భూకంపం వచ్చినప్పుడు భారత్ చేసిన సహాయం ఏదైతే అది పూర్తిగా టర్కీ మర్చిపోయింది. కాబట్టి సో మనం కూడా కొన్ని ఒప్పందాలు ఉంటాయి, దానిలో భాగంగా కొన్ని భద్రతా కారణాల దృష్ట్యా టర్కీకి ఉన్నటువంటి ఒప్పందాలన్నీ కూడా పూర్తిగా రద్దు చేస్తున్నట్టుగా కూడా భారత విదేశాంగ శాఖకు సంబంధించినటువంటి అధికారిక ప్రకటన వెలువడింది. సో దానిలో భాగంగా మనం చూస్తే ఇమానియా అన్న సంస్థతో ఉన్నటువంటి ఒప్పందాలు ఏదైతే ఉన్నాయో ఆ ఒప్పందాలన్నీ కూడా పూర్తిగా రద్దు చేస్తున్నట్టుగా కూడా చెప్తుంది. ఎందుకంటే భద్రతా కారణాల దృష్ట్యా ఇప్పటికే చూసాం మన హైదరాబాద్లో కూడా టర్కీ కార్యాలయం దగ్గర కూడా పెద్ద ఎత్తున భద్రత పెంచడం జరిగింది. దాంతోపాటుగా ఈ యొక్క ఇమానియా అన్న సంస్థలో టర్కీకి సంబంధించినటువంటి సేవలు ఏదైతే ఉన్నాయో అవి కూడా పూర్తిగా రద్దు చేస్తున్నట్టుగా కూడా ప్రకటన చేశారు. లేకుంటే ఏమైందంటే ఇప్పటికే టర్కీ మనం ఆపరేషన్ సింధూర్లో భాగంగా చేసినటువంటి దాడిలో భాగంగా చేసినటువంటి ఏదైతే ఉందో పాకిస్తాన్ మనపై దాడి చేసినప్పుడు టర్కీ ఆనవాళ్ళు పెద్ద ఎత్తున మనం భారత్ గుర్తించడం జరిగింది. కాబట్టి సో ఎవరైనా సరే టర్కీ పైన మరోసారి దాడి చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే భారత్కు సంబంధించినటువంటి చాలా మంది ఈ యొక్క విమానయాన ఎప్పుడు ఎయిర్పోర్ట్లలో ప్రయాణం చేస్తూ వస్తుంటారు. కాబట్టి సో అందుకు ఆయా ప్లేస్లలో ఎక్కువ భద్రత పెంచడం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి సో అది ఎప్పుడైనా సరే దాడి చేసే అవకాశం కూడా ఉంటుందనేది కూడా మనం గుర్తించడం జరిగింది. సో ముందస్తుగా అయితే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క విమానయాన సంస్థలకు సంబంధించిన ఒప్పందం ఏదైతే ఉందో అది పూర్తిగా రద్దు చేసుకుంటున్నట్టు కూడా భారత విదేశాంగ శాఖ అధికారిక ప్రకటన అయితే చేసింది. థ్యాంక్ యూ సైదులు.
ప్రపంచ సుందరిమణులు నేడు 3 బృందాలుగా ఏర్పడి 3 కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. వైద్య పర్యాటకంలో భాగంగా గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిని, మహబూబ్ నగర్ జిల్లాలోని చారిత్రాత్మక పిల్లలమర్రిని, హైదరాబాద్ శివార్లోని ఎక్స్పీరియం టు ఎకో టూరిజం పార్కును ఈ బృందాలు సందర్శిస్తాయి. నలభై మంది అతివల బృందం ఏఐజీ ఆసుపత్రికి చేరుకుని దేశ విదేశీ రోగులకు అందిస్తున్న వివిధ చికిత్సల గురించి తెలుసుకున్నారు. ఏఐజీ వ్యవస్థాపకులు, ఇతర వైద్య నిపుణులు తమ ఆసుపత్రిలో అందిస్తున్న చికిత్సలు, చిన్న పిల్లలకు ప్రత్యేక వైద్యం, బ్యూటీ హెల్త్ కేర్, ఫిట్నెస్, డైట్ కార్యక్రమాలపై వివరించారు. పాలమూరు పర్యాటక చరిత్రలో ఓ కొత్త అధ్యాయం రాబోతుంది. చరిత్ర కంటే గొప్పవైన ప్రకృతి శైలులు, అతి ప్రాచీన జీవ వైవిధ్యం గల గడ్డ ఇప్పుడు ప్రపంచ అందాల మనుల కళ్ళలో వెలగబోతోంది. ఎందుకంటే ప్రపంచ సుందరి మనులు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఇవాళ పిల్లలమర్రి వద్దకు రాబోతున్నారు. ఇది పల్లె ప్రకృతి పరవశానికి ప్రపంచ గుర్తింపు దక్కిన తరుణం. బహుశా మనలో కొందరికి అది ఓ పెద్ద చెట్టే అయి ఉండొచ్చు, కానీ ప్రపంచ దృష్టిలో అది భారతదేశ 3వ అతిపెద్ద వృక్ష సంపద. దాదాపు 700కు పైగా సంవత్సరాల నాటి చరిత్రను ఊపిరిగా తీసుకుంటూ వేల అడుగుల ప్రాంతాన్ని ఆక్రమించి వందల వేరు శాఖలతో విసరించి నిలబడ్డ జీవితపు ప్రతీక అదే పిల్లలమర్రి. ఇప్పుడు అదే మహావృక్షం క్రింద ప్రపంచ మోడల్స్ అడుగు పెట్టబోతున్నారు. ఫోటోషూట్లు, డాక్యుమెంటరీలు, అంతర్జాతీయ మీడియా కంట్లో పాలమూరు ప్రత్యేకత పడనుంది. పాలమూరు ప్రాంతం పిల్లలమర్రి మహావృక్షం గురించి విశేషాలను రాజు న్యూస్ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. మహబూబ్ నగర్ ను గతంలో రుక్మాపేట, పాలమూరుగా పిలిచేవారు. నిజాం కాలంలో 1980లో మహబూబ్ నగర్ గా పేరు మార్చారు. ప్రసిద్ధ కోహినూర్ డైమండ్ తో పాటు ప్రముఖ గోల్కొండ వజ్రాలు ఇక్కడి నుండి వచ్చాయని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. గతంలో చోళవాడి చోళుల భూమి అని కూడా పిలువబడింది. పాలమూరు నుండి కృష్ణా, తుంగభద్ర నదులు ప్రవహిస్తాయి. అంతేకాదు సుమారు 7 శతాబ్దాల చరిత్ర కలిగి తన వేర్లు మొదలు ఎక్కడో నేటికి గుర్తించలేని ఓ మహావృక్షం ఈ ప్రాంత కీర్తిని మరింత పెంచుకుంది. మహబూబ్ నగర్ పట్టణానికి సుమారు 4.5 కిలోమీటర్ల దూరంలో 3.5 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పిల్లలమర్రి మహావృక్షం రమణీయమైన ప్రకృతి క్షేత్రంలో ఉంది. ఇంతటి చారిత్రక ప్రాశస్త్యం పొందిన మర్రి చెట్టును చేద పురుగులు తొలచివేయడంతో 2017 డిసెంబర్లో ఒక కొమ్మ విరిగిపడింది. దీంతో చెట్టు వద్దకు సందర్శకులను అనుమతించడం ఆపేశారు ప్రజలు. చెట్టు వద్దకు వచ్చినా దాన్ని తాకకుండా ఉండేలా చుట్టూ ఫెన్సింగ్ నిర్మించారు. చెట్టును చూడాలనుకునే సందర్శకుల కోసం సమీపంలో ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించారు. దానిపై నుంచే చూసేలా ఏర్పాట్లు చేసి ఆ తర్వాత చెద పురుగులు లేకుండా చేసేందుకు క్లోరోఫైరిఫస్ ద్రావణాన్ని చెట్టు తొర్రల్లోకి పంపించారు. అందుకు సెలైన్ బాటిళ్లను వాడారు. చెట్ల కొమ్మలను డ్రిల్లింగ్ చేసి ద్రావణం వెళ్లేలా ఏర్పాటు చేసి జీవం పోశారు.
పిల్లల మర్రి మహావృక్షం ప్రతికూల పరిస్థితులను తట్టుకొని మళ్లీ జీవం పోసుకుంది. ఒదిగిన చోటే ఎదిగి తిరిగి చిగురించి తన చారిత్రక ఆనవాళ్లకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. భారతదేశంలోనే అతిపెద్ద మర్రి చెట్లలో ఇది ఒకటని తెలంగాణ అటవీ శాఖ అధికారులు గుర్తించారు. మొదట ఈ చెట్టును పిల్లల మర్రిగా పిలిచేవారు. క్రమంగా పిల్లల మర్రిగా ప్రాచుర్యంలోకి వచ్చింది. చెట్టు శాఖోపశాఖలుగా విస్తరించడంతో దీని మొదలు ఎక్కడ అనేది తెలుసుకోలేనంతగా మారింది. శతాబ్దం నాటి శ్రీ రాజరాజేశ్వర ఆలయం కృష్ణా నది తీరంలోని ఈర్లదిన్నె గ్రామంలో ఉండేది. శ్రీశైలం డ్యాం నిర్మాణ సమయంలో ఏర్పడిన ముంపునకు గురైన నేపథ్యంలో చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఈ ఆలయాన్ని పరిరక్షించే ఉద్దేశంతో 1983లో పిల్లల మర్రి పురావస్తు ప్రదర్శనశాల ప్రాంగణానికి తరలించి అధునాతన పునాదులపై 1983లో తిరిగి పునర్ప్రతిష్ఠించారు. విజయనగరం వాస్తు శైలిలో నిర్మించిన ఈ ఆలయం 16వ శతాబ్దానికి చెందినది. అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు హయాంలో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో పురావస్తు ప్రదర్శనలో శాఖకు జిల్లాకు చెందిన పలు గ్రామాలు పట్టణాల్లో సేకరించిన శిల్పాలు, శాసనాలు, రాతయుగపు పనిముట్లు, హైదరాబాద్ స్టేట్ మ్యూజియం నుంచి సేకరించిన పంచలోహ విగ్రహం పిల్లల మర్రి ప్రదర్శనశాలలో ఉంచారు. పిల్లల మర్రిలోని శిల్ప విశిష్టత చూపరులకు కనువిందు చేస్తోంది. ఈ నెల 10వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు హైదరాబాద్ నగరంలో 72వ మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్న సందర్భంలో ఈ నెల 16వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు సుమారు 22 అమెరికా ఖండాలు అంటే దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా ఖండాల నుంచి 22 దేశాలకు సంబంధించిన కంటెస్టెంట్స్, కాంపిటీటర్స్ 700 సంవత్సరాల చరిత్ర గల పిల్లల మర్రి మహావృక్షాన్ని తిలకించడానికి ఇక్కడికి వస్తున్నారు. ఆ 22 దేశాల నుంచి రిప్రజెంట్ చేసే ఈ కాంపిటీటర్స్ ఇక్కడ రావడం వల్ల పోలీస్ శాఖ చాలా ప్రతిష్టాత్మకంగా వెరీ కాంప్రహెన్సివ్ మెటిక్యులస్ సెక్యూరిటీ ప్లాన్ తయారు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ యొక్క టూర్ ప్రోగ్రామ్ ని చాలా సక్సెస్ఫుల్ గా చేయడానికి ఎస్పీ మహబూబ్ నగర్ జానకి గారి ఆధ్వర్యంలో డిఐజీ జోగులాంబ గద్వాల్ అండ్ ఐజీ మల్టీ జోన్ అయిన నేను సూపర్వైజన్ లో పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. 3 లేయర్డ్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా రివ్యూ మీటింగ్ తీసుకుని ఎంతో ప్రతిష్టాత్మకంగా 3వసారి భారతదేశంలో జరుగుతున్న ఈ పోటీల్లో ఎక్కడ కూడా ఎటువంటి అసౌకర్యం కానీ అవాంఛనీయ సంఘటనలకి తావివ్వకుండా చూడాల్సిన బాధ్యత లోకల్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ వెల్ యాజ్ పోలీస్ శాఖ మీద ఉందని చెప్పడంతో అడిషనల్ డీజీ గ్రేహౌండ్స్ స్టీఫెన్ రవీంద్ర గారి ఆధ్వర్యంలో అట్లాగే మా డీజీ గారి పర్యవేక్షణలో ఈ యొక్క బందోబస్తు పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది.